స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద 3 రాత్రులు గడిపాను. 3 రాత్రులు ప్రార్థన, ఉదయాన్నే లేయటం, వాక్య పరిచర్యకి వెళ్తాం, ప్రార్థన, ఉదయాన్నే లేయటం. ప్రభు నాకు చెప్తున్నాడు, ఫలానా టెంపో ఎక్కు, ఫలానా చోట దిగు, ఫలానా ఇంటికెళ్ళు, ఫలానా వాడితో మాట్లాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా మరి ముందుకెళ్ళటానికి దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఛాలెంజ్, సవాలు విసిరినప్పుడు మనం తీసుకోగలగాలి. 2 చొక్కాలు 2 ప్యాంట్లతో వెళ్ళానని చెప్పాను. చేపులో నా దగ్గర 500 700 డబ్బులు ఉన్నాయి. ఆ రోజుల్లో 500 అంటే మహా అయితే కూడా ఒక 10 రోజులు మనం ఉండొచ్చు. ఈ రోజుల్లో 500 అంటే అర రోజే ఉంటాం, అది మీకు తెలిసిన విషయమే. అయితే నేను వెళ్ళాను. ఒకరోజు రాత్రి నా దగ్గర డబ్బులు కూడా అయిపోతున్నాయి. ప్రభువు రాత్రి నాకు ఒక దర్శనం చూపించాడు. ఒక ఇల్లు, దాని వెనక, దానిపైన జూలాగర్ అని రాసుంది. జూలాగర్ అంటే ఇంట్లో పిల్లలు పెట్టుకోవటానికి ఉండేటటువంటి ప్రదేశం. ఆ ఇల్లు నాకు కనిపించింది. లోపల ఒక రూమ్ చూపించాడు.